కావాల్సిన అవసరమైతే ఉంది. సో ఇదే విషయం మీద మరింత మాట్లాడదాం. మనతో పాటు గోనె ప్రకాష్ రావు గారు, తెలంగాణ రాజకీయాల్లో అణువు తెలుసు, ప్రతి విషయం ఆయన గుర్తుంటుంది. 1983లోనే ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. అంటే 1983 అంటే 40 సంవత్సరాల క్రితమే ఎమ్మెల్యే అయ్యారు పెద్దపల్లి నుంచి. సో గోనె ప్రకాష్ రావు గారు, జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు. నమస్కారం సార్. ఎట్లా చూస్తారు మీరు నిన్న జరిగిన ఎలక్షన్ సంబంధించి? బీసీ వాదంతో పోటీ జరిగింది, వర్కౌట్ అవుతుందా బీసీ వాదం తెలంగాణ రాజకీయాల్లో? ఒకటి, బీసీ వాదంతో ఎన్నికైందంటే నేను దాన్ని సమర్థించడం లేదు. బీసీ అనే నినాదంతో చేయలేదు. పార్టీలుగా కాంగ్రెస్ పార్టీ ఒకటే గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూన్సీ కి బీఫామ్ ఇచ్చింది. గతంలో బీఫామ్ సిస్టమ్ ఉండకపోతుండే. ఈ రోజు కేశవరావు గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. 78 జూన్ లో గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూన్సీ మొదటిసారిగా ఎమ్మెల్యే అయ్యాడు, నో బీఫామ్. అలాగే 84లో మళ్ళా జూన్ లో అయ్యాడు, మళ్ళీ 6 years తర్వాత ఆయనకు నో బీఫామ్. పాంజన్యం గారు నో బీఫామ్. అట్లే బీజేపీ నుంచి రామారావు గారు కానీ, ఎల్ఎస్ రాజు గారు, దూపుడి యజ్ఞనారాయణ గారు, చలపతిరావు గారు బీఫామ్ సిస్టమ్ ఎప్పుడు లేదు. ఎందుకంటే సింబల్ లేనప్పుడు బీఫామ్ ఇచ్చే మీనింగ్ లేదు. సో ఏది ఏమైనా గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూన్సీ కాంగ్రెస్ కి ఇచ్చాది, బీజేపీ 3కి ఇచ్చాది. బట్ బీసీ వాదం అది కాదు, పార్టీ బేస్ మీదనే ఎన్నిక జరిగింది. కొంతమంది సోషల్ మీడియాలో బీసీ ఓటేయమన్నంత మాత్రాన అది ఎంతమంది చూసారు, వ్యూవర్స్ ఎంతమంది? బీసీ వాదం అనేది ఇక్కడ జరగనే లేదు ఎన్నిక. కానీ అది ప్రభావితం జరిగింది కొంత. ఎవరైతే బీసీ క్యాండిడేట్స్ కొంత, ఇప్పుడు గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూన్సీ ప్రసన్న గారు ఉన్నారు, ఎగ్జాంపుల్ కరీంనగర్ నిజామాబాద్ ఆయన కొంత బీసీ దానికి ఏదైతుందో, బీసీ నాయకులు కొంతమంది ఏదైతుందో అతనికి ప్రచారం డెఫినెట్లీ అదొక కొంత పర్సంటేజ్ మాత్రమే. ఆ పిల్లోడు ఏదైతుందో ప్యూర్లీ ఈజ్ గెట్టింగ్ అప్ మెరిట్. ఇప్పుడు రాజేందర్ గారు ఉన్నాడు, బీజేపీ సింబల్ మీద చేసిన ఆయన ఓన్ ఇమేజ్ తో గెలవడం జరిగింది. తర్వాత ఓడిపోయింది వేరే సంగతి. బీజేపీ వాదం మీద బీజేపీ టికెట్ మీద గెలవాలి. అలాగే రఘునందన్ గారు అక్కడ కృషి చేశాడు. అంతకుముందు 2 సార్లు ఎమ్మెల్యేగా లోక్సభ ఓడిపోయి గెలిచింది, మళ్ళీ ఓడిపోయిన మళ్ళీ ఎంపీ గెలిచింది, వేరే సంగతి. బీసీ వాదం అనేదాన్ని మీరు అన్నదాన్ని నేను ఖండం చేయడం లేదు. ఒక్క బీసీ వాదమే ఇక్కడ పార్టీ బేస్డ్ ఫైల్ జరిగింది. అతనికి ప్రసన్న గారికి ఏదైతుందో ఇద్దరి నెగటివ్స్ ఏదైతుందో ఎడ్చోవర్ ఆ పర్సంటేజ్ కొంత కౌంట్ అయింది. అతనికి అప్పర్ కమ్యూనిటీ ఓట్లు కూడా వేశారు. కాంగ్రెస్ ని సెకండ్ ప్రిఫరెన్స్ వచ్చాయి, బీజేపీ ని సెకండ్ ప్రిఫరెన్స్ వచ్చాయి. బీసీ వాదమే ఒకటి కాదు, అతను కృషి చేశాడు. 1 year, మోర్ దాన్ 1 year నుంచి చేశాడు. అలాగే ఏదైతుందో ఎన్రోల్మెంట్ 6 నెలల ముందు నుంచి మోర్ దాన్ 1 lakh, 3.5 lakhs మోర్ దాన్ 1 lakh ఎన్రోల్ చేశాడు. అతను అక్టోబర్ లో ప్రొఫెసర్ గా రాజీనామా చేశాడు. తప్పితే ఈ రోజు ఆయన అపాయింట్ వచ్చిందంటే ఇక్కడ కాంగ్రెస్ మైనస్ క్యాండిడేట్. తర్వాత అతనికి బీసీ వాదం పనిచేసింది. ఒక బీసీ నినాదంతో ఎన్నికలేదు. కొమరయ్య గారు ఉన్నయ టీచర్స్ 25,000 ఓట్లే, ఓన్లీ 25. అక్కడ ఆయన 5,000 ప్రతి వాళ్లకు సొంతగా ముట్ట చెప్పాడు. ఆయన ఒక్కడే డబ్బులు ఇచ్చినోడు. బీజేపీ కూడా ఒక రెడ్డి గారు పీఆర్పీ, అది మన ఆ యూనియన్ క్యాండిడేట్ ఉండే కదా, మహేందర్ రెడ్డి వంగ ఏదో సంథింగ్, ఆయన 3,000 ఇచ్చాడు అనుకోండి. 3,000 ఇచ్చాడు. కానీ అక్కడ రెబల్ ఉన్నాడు, సిట్టింగ్ అతను రెబల్ ఉన్నాడు. అది బీసీ వాదం గారు కొమరయ్య గారు ఏదైతుందో ఓన్లీ అది 25,000 మాత్రమే. గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూన్సీ 3,50,50,000 పైన ఉంది. బీసీ వాదం కాదు, కానీ ఇది కౌంట్ కొంత పర్సంటేజ్ అయింది. బట్ అక్కడ మెరిట్ మీదనే, కృషి మీదనే, టాలెంట్ మీదనే అతను గెలుస్తుండు. ప్రసన్న గారు గెలిచే అవకాశం బ్రైట్ వెరీ బ్రైట్. అంటే క్యాండిడేట్లు ఇద్దరు రెడ్డి కావడం మైనస్ అయిందా సార్? అక్కడ ఏమన్నా ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి ఇతను అడిగాడు సార్, ఈ కుర్రోడు ఏదైతుందో టికెట్ అడిగాడు కాంగ్రెస్ లో. అవును, నాకు తెలిసిన సమాచారము 42 సెగ్మెంట్లు అసెంబ్లీ, 4 జిల్లాలు, 42 కోట్లు పెట్టుకోమన్నారు. కోట్లు కాదు, కొంతగానో పెట్టుకోగలుగుతాను. మరి అతనికి ఇచ్చారు. అది కాంగ్రెస్ కంట్రిబ్యూషన్ లేదు. ఏ రోజు కాంగ్రెస్ కార్యకర్త కాదు, ఏ రోజు ప్రజల సంబంధం లేదు, పబ్లిక్ రిలేషన్ లేదు. ఈజ్ ఎరగెంట్, ఈ విల్ నాట్ లిఫ్ట్ ద ఫోన్. సో అతనికి చాలా అంటే చాలా చెడ్డ పేరుంది. రాంగ్ చాయిస్ ఏదైతుందో అతన్ని కాంగ్రెస్ పార్టీ చేసింది. ఇతన్ని సెలెక్ట్ చేయాలి బీసీ కుర్రోడ్. కానీ ఈ బీసీ కుర్రోడ్ ఏదైతుందో ఈజ్ అ వెరీ నైస్ మ్యాన్, ఈజ్ అ వెరీ హానెస్ట్, వెరీ సిన్సియర్. ఒక 17-19 సంవత్సరాల సర్వీస్ లో రిజైన్ చేశాడు. ఇదొక హైప్ ఏదైతుందో అతని మైనస్ ప్లస్ ఏదైతుందో బీజేపీ, నాన్ బీజేపీ ఎవరైతే సెక్యులర్ ఉన్నారో, నాన్ బీజేపీ ఉన్నారో, బీఆర్ఎస్, నేను అనుకుంటున్న బీఆర్ఎస్ ఆల్ అండ్ అవుట్
డైరెక్ట్ లేకుండా ఏదైతుందో ఇండైరెక్ట్ గా నాకుండేది. ఈవెన్ కేసీఆర్ గాని, మన కేటీఆర్ గారు గాని, తర్వాత మన హరీష్ రావు గారు గాని, వాళ్ళ బీజేపీ వాళ్ళ లీడర్స్ అడిగినప్పుడు ఏదైతుందో గోయని చెప్పారు. కవితనైతే ఓపెన్ గా వన్ డే బిఫోర్ వేములవాడ గాని, తర్వాత అంత ముందు కానీ కలిసిన సంఘటన ఆమె కూడా ఆల్ అవుట్ గా నిజామాబాద్ లో ఆమె చెప్పింది. బీఆర్ఎస్ ఏదైతుందో సపోర్ట్ కూడా ఏదైతుందో దానికి ఆయన గెలుపులో బీఆర్ఎస్ కార్యకర్తల, బీఆర్ఎస్ నాయకులు సహాయ సహకారాలు కూడా ఉన్నాయి. దీంట్లో ఏమాత్రం అనుమానం. బీఆర్ఎస్ అవుట్ రైట్ గా కేడర్ కూడా ఓపెన్ గా పనిచేశారు.